న్యూస్ చూస్తున్నారు. అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కలెక్టర్లకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ PS లో కేసు నమోదైంది. బాంబు బెదిరింపులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ట్రస్ట్ కి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ అధికారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. గతంలో కూడా అయోధ్యకు సంబంధించి ఈ బెదిరింపు కాల్స్ కావచ్చు, బెదిరింపు మెయిల్స్ కావచ్చు వచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆలయానికి వెళ్లే మార్గాలన్నింటిలో కూడా పూర్తిగా బందోబస్తును అక్కడ పెంచడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత పెంచారు. బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కలెక్టర్లకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ PS లో కేసు నమోదైంది. బాంబు బెదిరింపులపై అధికారులు కూడా దర్యాప్తు చేయడం జరుగుతోంది. గతంలో కూడా ట్రస్ట్ కి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ అధికారులు. ఎవరైనా అనుమానితులు ఉంటే కనుక వెంటనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సెక్యూరిటీని అక్కడ మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎందుకంటే రోజుకి వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పంటే లక్షలాది మంది అక్కడికి దర్శనానికి వెళుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, దాంతోపాటు భద్రత విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా అక్కడ పోలీసుల బందోబస్తుని పెంచడం జరుగుతోంది. పోలీసుల పహారాను పెంచడం జరుగుతోంది. ఇప్పటికీ వందలాది మంది పోలీసులు అక్కడ ఇప్పటికే దానికి సెక్యూరిటీలో ఉన్న పరిస్థితి, అక్కడ సెక్యూరిటీగా ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో ఇప్పుడు మరిన్ని బలగాలని అక్కడ రంగంలోకి దించడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఆ బాంబు బెదిరింపులకు సంబంధించి ఈమెయిల్స్ వచ్చిన వ్యక్తులను గుర్తించడం జరిగిందా? ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన వరకు వచ్చింది. అట్ ద సేమ్ టైం అయోధ్య రామాలయం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది అక్కడ అధికారులు? ఆ బెదిరింపు మెయిల్స్ పంపించిన వారిని గుర్తించారా? ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే CRPF, దాంతో పాటు మిగతా భద్రతా బలగాలు నిరంతరం కట్టుదిట్టమైన గస్తీ పహారా కాస్తున్నాయి అయోధ్య రామాలయం సంబంధించి. ఇప్పటికే ఇది కొత్తేం కాదు, అనేక సార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్ను, అలాగే బీహార్ బాగల్పూర్ చెందిన మరొక వ్యక్తి RDX తో పేల్చివేస్తామంటూ ఒక ముస్లిం వ్యక్తి బెదిరించాడు. సో ఈ రకంగా అయోధ్య రామాలయానికి బెదిరింపులు కొత్త కాదు. కానీ ఈసారి తమిళనాడు నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తారు. రామాలయం ట్రస్ట్ కు ఓ వ్యక్తి తమిళనాడు నుంచి లేఖ పంపినట్టుగా చెప్తున్నారు. సౌత్ నుంచి వచ్చినట్టుగా యూపీ పోలీస్ చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు చుట్టుపక్కల కలెక్టర్లకు, అలాగే డిప్యూటీ కలెక్టర్లకు కూడా ఈ మెయిల్స్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. బారాబంకీ కావచ్చు, అలీగర్ కావచ్చు, ఆయా ప్రాంతాల కలెక్టరేట్లకు కూడా, అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ కూడా ఈమెయిల్స్ పంపినట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో మొత్తం మీద రామాలయానికి బెదిరింపు అనేది దేశవ్యాప్తంగా మరొకసారి కలకలం రేపుతుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆలయ ప్రాంగణం కూడా గందరగోళం నెలకొన్న పరిస్థితి. భక్తులు, సందర్శకులు కూడా కొంత ఆందోళన పడ్డారు. కానీ సైబర్ పోలీసు ఈ విషయంపై ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు. FIR అయితే నమోదు చేశారు. పోలీసులు అయితే ఇప్పటికే రంగంలోకి దిగారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఇది తమిళనాడు చెందిన వ్యక్తి పంపినట్టుగా నిర్ధారించారు. సోమవారం రాత్రి ఈ రామ జన్మభూమి ట్రస్ట్ కి బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఆలయ భద్రత పెంచాలనైతే ప్రస్తుతం ట్రస్ట్ సూచించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తమయ్యారు. మెయిల్ వచ్చిన వెంటనే ఆలయ అధికారులు అత్యవసరంగా ఒక భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే CRPF, ATF, లోకల్ పోలీస్ జాయింట్ సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేస్తారు. సెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకుంటారు. డ్రోన్స్, జామర్స్, అట్లాగే CC కెమెరాలు, ఇంకా అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి భద్రతను అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యతో పాటు బారాబంకీ, అలాగే అలీగర్, ఇతర పొరుగు జిల్లాలను కూడా ప్రస్తుతం హై అలర్ట్ లో ఉంచారు. ఈ ఘటనపై అయితే ప్రస్తుతం సైబర్ సెల్ అయితే చాలా తీవ్రంగా స్పందించింది. బెదిరింపులు చాలా తీవ్రంగా తీసుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆలయ భద్రతను పెంచడం, భక్తుల భద్రతను కాపాడమే తమ ప్రధాన కర్తవ్యంగా ప్రస్తుతం అయితే అనేక టీమ్స్ ఏర్పాటు చేసింది అక్కడ యూపీ సర్కార్ అయితే. మొత్తం మీద బెదిరింపు మెయిల్ వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలో అయితే భారీ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఇతర భద్రతా సంస్థలు కలిసి ఆలయ పరిసరాలను అయితే పూర్తిగా పరిశీలించారు. ఇలాంటి బెదిరింపులు ఆలయ పవిత్రతను దెబ్బతీయడం మాత్రం కాదు, భక్తి భావనను కూడా దెబ్బతీస్తాయని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి భక్తులు సాధారణంగా. మరికొంతమంది భద్రతా చర్యలు అంటే ఇప్పుడు బాంబు బెదిరింపుల నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? సాధారణంగా భక్తులు వచ్చే రాక ఆ మార్గాల్లో ఏమైనా మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుందా, లేకపోతే ఆ రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెంచడం జరిగిందా? సాధారణంగా చూస్తూ ఉంటాం ఇటువంటి సందర్భాల్లో
ఆ లైన్లకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కాస్త పెంచే అవకాశం ఉంటుంది. మరికొంత దూరంలోనే అక్కడ జనాన్ని ఆపేస్తుంటారు. ఆ తర్వాత పూర్తిగా ఆ బ్యారికేడింగ్ పెట్టి పూర్తిగా చెక్ చేసిన తర్వాత అప్పుడు లోపలికి పంపిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఈ బెదిరింపు దృష్ట్యా ప్రస్తుతానికైతే భక్తులు ఆలయ సందర్శనానికి వెళ్ళేటప్పుడు వ్యక్తిగత భద్రతా చర్యలు పాటించాలంటే అధికారులు సూచిస్తున్నారు. అనవసరమైన వస్తువులు తీసుకురావద్దని చెప్తారు, ముందే చెప్తున్నారు. అట్లాగే భద్రతా సిబ్బందితో పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయాలి. దీంతో పాటు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించాలని చెప్తున్నారు. ప్రస్తుతం అంటే ఈ డిజిటల్ ఎరాలో ఈ సైబర్ బెదిరింపులు అన్ని కూడా చాలా పెరుగుతున్నాయి. ఇదివరకు కూడా రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లు, స్కూల్స్ ఇట్లా అనేక ప్రాంతాలకు బెదిరింపులు వచ్చాయి, కానీ అవన్నీ ఫేక్ అని తేల్చేశారు. కానీ తాజాగా అయోధ్య రామాలయానికి సంబంధించి గతంలో అంటే రామాలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మీకు తెలిసిందే సచిన్, రామ్ మందిర్ ఒక రికార్డు. అంటే జనరల్ గా యూపీలో తాజ్ మహల్ కి వెళ్తుంటారు చాలా మంది, టూరిజం ప్లేస్ కాబట్టి తాజ్ మహల్ కి వెళ్తుంటారు. తాజ్ మహల్ కు కోట్లాది మంది వెళ్తుంటారు చూడడానికి. కానీ ఇప్పుడు మన బాలరాముడి మందిరము దాదాపు 13.5 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు వచ్చారు. నిజంగా ఇది తాజ్ మహల్ ను అధిగమించింది ప్రజాదరణలో. ఒక రకంగా చెప్పాలంటే అంత ఇమేజ్ సాధించింది. అయోధ్య ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగంలో గణనీయమైన వాటా కలిగిందని చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ లో గతంలో ఏ రకంగా అయితే తాజ్ మహల్కి వెళ్ళేవారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయిపోయింది, టూరిస్ట్ డెస్టినేషన్. అలాగే దేశీయంగా పర్యాటకులు వెళ్తున్నారు, అంతర్జాతీయ పర్యాటకులు వెళ్తున్నారు. సో మొత్తం మీద ఉత్తరప్రదేశ్ లో దాదాపు 47.5 కోట్ల మంది సందర్శకులు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా మరోవైపు విమాన సర్వీసులు కూడా పెంచే పరిస్థితి కనబడుతున్నాయి ఆ రాష్ట్రాలు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా అయోధ్యకు విమాన సర్వీసులు పెంచుతున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యలో అక్కడ మనకు వాల్మీకి ఎయిర్పోర్ట్ అయింది కాబట్టి. సో ఆ రకంగా టూరిస్టులు పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో అయితే ఈ ఉగ్ర సంస్థలతో పొంచి ఉన్న మొప్పు కారణంగా ఇప్పటికే ఈ బెదిరింపులు, మళ్ళీ తాజా బెదిరింపులు, హెచ్చరికలతో ఒకసారిగా భద్రతకు సంబంధించి కొంత ఆందోళన ఉన్న పరిస్థితి వాస్తవమే. కానీ సో అసలు ఆ మెయిల్ క్రెడిబిలిటీ ఏంటి, దానికి ఉన్న ప్రామాణికత ఏంటి, ఇవన్నీ కూడా భద్రతా సంస్థలతో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. సో మొత్తం మీద అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భక్తుల విషయంలో ఎలాంటి భద్రత విషయంలో రాజీ పడకుండా అయితే ప్రస్తుతానికైతే కేంద్ర రాష్ట్ర భద్రతా సంస్థలు అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. రామజన్మభూమి ట్రస్ట్ కూడా ఈ నేపథ్యంలో కొంత అలర్ట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే అనిస్తుంది. సో మొత్తం మీద అయితే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతానికైతే చర్యలు తీసుకుంటున్నారు రామజన్మభూమి సంస్థ. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ గా రామజన్మభూమి నిర్మాణం అయింది మనకు తెలిసింది. అండ్ మోరోవర్ దాదాపు 4 కిలోమీటర్ల గోడ కడుతున్నారు, ఇప్పటికే 4 కిలోమీటర్ల గోడ కడుతున్నారు భద్రతకు సంబంధించి. సో ఇది 18 నెలల్లో పూర్తి చేయాలని రామజన్మభూమి ట్రస్ట్ సంబంధించి సో బెదిరింపులు రావడంతో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో ఆ 4 కిలోమీటర్ల గోడ కూడా పూర్తి స్థాయిలో సేఫ్ అండ్ సెక్యూర్ మెజర్మెంట్స్ తో కూడుకొని ఉంటుంది. సో ఆ రకంగా రామజన్మ ట్రస్ట్ భూమికి సంబంధించి భక్తులు అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దంటే ప్రస్తుతానికి ట్రస్ట్ చెప్తారు. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం అయోధ్య రామాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు యూపీలో హై అలర్ట్ ని ప్రకటించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అయోధ్యకు సంబంధించిన పరిసర ప్రాంగణాల్లో బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కలెక్టర్లకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ పిఎస్లో కేసు నమోదైంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. గతంలోనూ ట్రస్ట్కి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. అటుగా వెళ్లే వారిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని ముందుకు వెల్లడిస్తున్నారు. దాంతోపాటు దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ అధికారులు రంగంలోకి దిగారు, భద్రతను కట్టుదిట్టం చేశారు. దాంతోపాటు మరిన్ని బలగాలను అక్కడ మోహరించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.